హాయ్ ఫ్రెండ్స్, ఈ భూదాన భూముల విషయంలో ఇదివరకు మనం ఒక వీడియో చేశాం. మనకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, మహనీయుడు వినోబా భావే ఆయన 1950 ఆ కాలంలో 50-60 మధ్యన ఆయన చాలా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడున్న భూకామందులను భూస్వాములను కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 నుంచి 5 లక్షల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ప్రభుత్వము ఈ భూదానకు సంబంధించిన భూములు మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అందులో అవి ఎవరి చేతిలో ఉన్నాయి, ఎలా వాళ్ళకి వెళ్ళాయి అనేది తెలిసాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూదాన్ భూములు అనేది ప్రభుత్వానికి దాని మీద ఎలాంటి హక్కు లేదు. ఆ భూదాన్ భూములను దాతలు ఇచ్చిన భూములను మీరెవరు అమ్ముకోవడానికి? దాతలు ఇచ్చిన భూములను దాని ప్రధాన ఉద్దేశం అంటే భూమి లేని పేదలకు పంచాలని. దుర్మార్గులు పాలకులు భూమి లేని పేదలకు భూములు ఇస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు? వాళ్ళు బాగుపడితే వాళ్ళని మేము తన్నడానికి, తొక్కడానికి, తిట్టడానికి వీలుండదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అదే చేశారు, బీఆర్ఎస్ అదే చేశారు, అందరూ అదే చేస్తున్నారు. అందువల్ల ఈ భూదాన్ భూములు 1950-60 దశకంలో ఏమైతే వినోబా భావే సేకరించి తెలంగాణలో మన ప్రభుత్వానికి ఇచ్చాడో వాటిని లెక్క తీసి ఏ భూదాన్ భూమి కూడా ఏ రైతు దగ్గర ఉండడానికి వీల్లేదు. చట్టవిరుద్ధం. ఎవరో ఇచ్చిన దానాన్ని ఆయన దగ్గరికి ఎలా పోద్ది? ఆయన ఎలా కొంటాడు? ఎవరి దగ్గర కొంటాడు? అమ్మడానికి ఎవడున్నాడు? అందువల్ల వాటిని భూమి లేని పేదలకు కోఆపరేటివ్ పద్ధతులు ఇవ్వండి. వాళ్ళకు ఇచ్చేస్తే మళ్ళా వారానికే మళ్ళీ వీళ్ళే లాగేసుకుంటారు, ఏదో పాత అప్పు ఉందని. అందువల్ల వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వ కంట్రోల్లోనే పెట్టుకొని కోఆపరేటివ్ ఫార్మింగ్ టైప్లో అది పేదలకు మనకు ఆ రకంగా భూమి ఇచ్చేసి వాళ్ళు సేద్యం చేసుకొని బాగుపడడానికి, బ్రతకడానికి వీలు కల్పించండి. భూదాన భూములను రక్షించండి. భూదాన భూములు ప్రభుత్వానికి అమ్మే హక్కు లేదు అనేది గమనించాలి. థ్యాంక్ యూ.